రెస్టారెంట్ ఓనర్స్ ఈ మిస్టేక్స్ని చాలా లేట్గా తెలుసుకుంటారు. ఎవ్రీథింగ్ ఓనర్ కంట్రోల్లో ఉండాలి అనుకోవడం. స్టాఫ్ మీద ట్రస్ట్ పెట్టి రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేస్తే ఓనర్కి ఫ్రీ టైం దొరుకుతుంది బిజినెస్ గ్రో చేయడానికి. లొకేషన్ ఆర్ రెంట్ డెసిషన్ని ప్రాపర్గా అనలైజ్ చేయకపోవడం. హై రెంట్ ప్రెషర్ వల్ల ప్రాఫిట్స్ వానిష్ అయిపోతాయి. మార్కెటింగ్ని ఎక్స్పెన్స్ లాగా ట్రీట్ చేయడం. ప్రమోషన్ స్టాప్ చేస్తే కస్టమర్ ఫ్లో స్లోగా తగ్గిపోతుంది. రైట్ పీపుల్ని హైర్ చేయడానికి టైం ఇవ్వకపోవడం. అర్జెంట్గా హైర్ చేస్తే లేటర్ డిసిప్లిన్ అండ్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాంపిటీషన్ని కాపీ చేయడం. ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేయకపోతే రెస్టారెంట్ యూనిక్గా కనిపించదు. కస్టమర్ కంప్లైంట్స్ని ఇగ్నోర్ చేయడం. స్మాల్ కంప్లైంట్స్ ఇగ్నోర్ చేస్తే బ్రాండ్ రెప్యుటేషన్ స్లోగా డ్యామేజ్ అవుతుంది. సిస్టమ్ లేకుండా బిజినెస్ రన్ చేయడం. ఓనర్ ఉన్నప్పుడే బిజినెస్ రన్ అయితే అది బిజినెస్ కాదు, జాబ్ అవుతుంది. మెన్యూ చాలా బిగ్గా ఎక్స్పాండ్ చేయడం. ఫోకస్ లేకుండా ఐటమ్స్ యాడ్ చేస్తే కిచెన్ స్ట్రెస్ అండ్ వేస్ట్ పెరిగిపోతాయి. డైలీ సేల్స్, ఫుడ్ కాస్ట్, వేస్టేజ్ నంబర్స్ తెలియకుండా డెసిషన్స్ గెస్తో తీసుకోవడం. అకౌంట్స్ అండ్ క్యాష్ ఫ్లోని ఇగ్నోర్ చేయడం. ప్రాఫిట్ ఉంది అనుకుంటారు, కానీ క్యాష్ ఫ్లో ప్రాబ్లం వల్ల బిజినెస్ సడన్గా కొలాప్స్ అవుతుంది. అందుకే ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టుకోవాలి. రెస్టారెంట్ క్లోజ్ అవ్వడం సడన్గా జరగదు. స్మాల్ మిస్టేక్స్ రిపీట్ అవ్వడం వల్ల జరుగుతుంది. రేపు డెలివరీ యాప్స్లో ప్రాఫిటబుల్ మెన్యూ ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తా. డూ ఫాలో.